హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు వీడియోలో 5 బెస్ట్ యాక్షన్ యానిమేస్ ని సజెస్ట్ చేస్తాను అండ్ అవి తెలుగు డబ్ తో కూడా క్రంచీ రోల్ లో అవైలబుల్ గా ఉంటాయి. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ కి మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ అంటే చాలా ఇష్టం. సో ఈ వీడియోలో నేను చెప్పే యానిమేస్ కూడా రక్తాలు చిందిస్తారు. యాక్షన్ మూమెంట్స్ అండ్ ఫైట్స్ అయితే మామూలుగా ఉండవు. అండ్ నేను చెప్పే లిస్ట్ ఓన్లీ యాక్షన్ యానిమేస్ మాత్రమే కాదు, కొన్ని యానిమేస్ లో ఉన్న సీన్స్ కి ఎమోషనల్ గా కూడా చాలా డీప్ గా కనెక్ట్ అయిపోతాము. సో ఈ యానిమేస్ అన్ని కూడా క్రంచీ రోల్ లోనే తెలుగులో అవైలబుల్ గా ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి. అండ్ మీకు తెలిసిన తెలుగు డబ్బుడ్ బెస్ట్ యాక్షన్ యానిమేస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంకా ఎక్కువగా లాగ్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 5 విండ్ బ్రేకర్. విండ్ బ్రేకర్ వచ్చిన స్టార్టింగ్ లో అందరూ టోక్యో రివెంజర్స్ కి కంపేర్ చేస్తూ చాలా అన్నారు. బట్ విండ్ బ్రేకర్ స్టోరీ అండ్ యానిమేషన్ వల్ల పిచ్చా పాపులర్ అయిపోయింది. లిటరల్లీ అసలు విండ్ బ్రేకర్ లో ఒక్క ఎపిసోడ్ కూడా బోర్ గా అనిపించదు. ప్రతి ఒక్క ఎపిసోడ్ లో కూడా ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు ఒకవేళ టోక్యో రివెంజర్ ఇష్టమైతే మాత్రం ఖచ్చితంగా విండ్ బ్రేకర్ ని చూడండి, పర్లేదు. వేరే యానిమేస్ ఇష్టమైతే వేరే యానిమేస్ ని కూడా ఎంకరేజ్ చేయడం నేర్చుకోవాలి మనం. టోక్యో రివెంజర్స్ లో హీరో చాలా వీక్ బట్ అస్సలు గివ్ అప్ ఇవ్వడు. విండ్ బ్రేకర్ లో హీరో చాలా పవర్ఫుల్ గా ఉంటాడు కానీ చాలా బాగుంటుంది. రీసెంట్ గానే విండ్ బ్రేకర్ ని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. విండ్ బ్రేకర్ తెలుగు డబ్బింగ్ టీమ్ అయితే తెలుగు డబ్ మీద చాలా కేర్ తీసుకున్నారు అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీకు కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ విండ్ బ్రేకర్ కి రిలేటెడ్ అయిన తెలుగు డబ్ రివ్యూ ఇచ్చాను, మీరు ఒకవేళ చెక్ చేయొచ్చు. కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో ఐకార్డ్స్ లో కూడా లింక్ ఇస్తాను. ఇంకా విండ్ బ్రేకర్ స్టోరీ మ్యాటర్ కి వస్తే, సకురా అనే మెయిన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు అండ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని ఫ్యూరిన్ అనే ఒక స్కూల్లో జాయిన్ అవుతాడు. అయితే సకురా పాస్ట్ లో తన హెయిర్ గురించి అండ్ తన గురించి చాలా హేళన చేశారు అండ్ చాలా కేర్లెస్ గా మాట్లాడేవాళ్ళు. సింపుల్ గా చెప్పాలంటే సకురాకి ఫ్రెండ్స్ లేరు, అసలు ఎమోషన్స్ అంటే ఏంటో కూడా ప్రాపర్ గా తెలియవు. బట్ ఫ్యూరిన్ లో జాయిన్ అయ్యాక ఫ్రెండ్షిప్ వాల్యూ చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ఇది చాలా మంచి స్టోరీ. క్రంచీ రోల్ అయితే తెలుగులో అవైలబుల్గా ఉంది, ప్రతి ఒక్కరు చూడాలి. నెంబర్ 4 గాడ్ ఆఫ్ హై స్కూల్. మీకు ఒకవేళ కొట్టుకొని చచ్చిపోవాలంటే మాత్రం ఈ యానిమేని ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఈ యానిమే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ యానిమేలో మెయిన్ క్యారెక్టర్స్ మధ్య చాలా డెప్త్ గా ఫైట్స్ ఉంటాయి, అప్ టు ద డెత్ ఉంటుంది ఫైట్ అయితే. మెయిన్ క్యారెక్టర్ జిన్మోరి ఇందులో చాలా పవర్ఫుల్. మీకు సోలో లెవెలింగ్ లాంటి యానిమేస్ ఇష్టం అయితే ఇది కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులో స్టోరీ ఓన్లీ కాదు, హీరో చుట్టూ మాత్రం రివాల్వ్ అయ్యేది మాత్రమే కాదు, అన్ని క్యారెక్టర్స్ యొక్క పాస్ట్ ని అండ్ ప్రెసెంట్ కి చాలా క్లియర్ గా నీట్ గా చూపిస్తారు. ప్రతి ఒక్కరి స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరి కోసం వాళ్ళు ఫైట్ చేసే క్రమంలో ఫ్రెండ్స్ గా మారుతారు, తర్వాత అందరూ కలిసి ఎలా ఫైట్ చేశారు అనేది చాలా మంచిగా చూపిస్తారు. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. నేను తెలుగులో అయితే చూశాను, ఇది స్టార్టింగ్ చాలా బాగా నచ్చింది. బట్ ఓకే, జాపనీస్ లో చూస్తే ఇంకా బెటర్ గా అనిపించింది. మీరు ఒకవేళ జాపనీస్ లో చూడాలంటే జాపనీస్ లో ట్రై చేయండి, లేదంటే తెలుగు డబ్ కూడా ప్రాపర్ గానే ఉంటుంది. చెక్ చేయాలనుకునే వాళ్ళు చెక్ చేయండి. మీరు ఎందులో కంఫర్టబుల్ గా ఉంటే అందులో ట్రై చేసేయండి. నెంబర్ 3 ఫైర్ ఫోర్స్. మీరు ఒకవేళ యానిమే బిగినర్ అయి ఉండి ఒక మంచి యానిమే కావాలంటే ఫైర్ ఫోర్స్ ఖచ్చితంగా చూడాలి. ఫైర్ ఫోర్స్ ఒక ఫ్యాంటసీ టైప్ ఆఫ్ యానిమే, కొత్త స్టైల్లో ఉంటుంది. నార్మల్ గా ఫ్యాంటసీ యానిమేస్ అంటే ఏ కొండల్లోనో డిఫరెంట్ వరల్డ్ లోనో జరుగుతూ ఉంటాయి. బట్ ఫైర్ ఫోర్స్ మాత్రం మన ప్రెజెంట్ కి అడ్వాన్స్డ్ గా ఉంటుంది. అంటే సింపుల్ గా ఫ్యూచర్ లాగా కొంతమంది మనుషులకి డిఫరెంట్ ఫైర్ పవర్స్ వచ్చేస్తాయి. వాళ్ళని బేస్ చేసుకుని వాళ్ళ పవర్ యొక్క కేటగిరీని అయితే పెడతారనమాట. అండ్ కొంతమందికి సడన్ గా ఫైర్ అయితే వస్తూ ఉంటుంది, వాళ్ళంతా కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు అండ్ డేంజర్ గా మారిపోతారు. అప్పుడే ఒక ఫైర్ ఫోర్స్ అనే టీం అయితే ఫామ్ చేసుకొని ఆ డేంజర్ గా మారిపోతున్న వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటారు. యానిమే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఫైర్ ఫోర్స్ లో ఈ ఫైర్ ఫోర్స్ టీం మొత్తాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు అండ్ ఎలా మారారో కూడా చాలా క్లియర్ గా చూపిస్తారు. అండ్ అసలు ఆ పవర్ సిస్టమ్ అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. క్రంచీ రోల్ లో తెలుగు డబ్ తో అయితే అవైలబుల్ గా ఉంది. బట్ తెలుగు డబ్ అయితే అంత తోపు అని అయితే చెప్పలేము, కానీ జాపనీస్ డబ్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాపనీస్ కి వెళ్ళిపోండి అండ్ మేక్ షూర్ టు చెక్ ఇట్ అవుట్. నెంబర్ 2 జుజుట్సు కైసెన్. జుజుట్సు కైసెన్ రిలీజ్ అయినప్పుడు మొత్తం షేక్ చేసింది. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యానిమేగా నిలిచిపోయింది. అండ్ జుజుట్సు కైసెన్ స్టోరీ చాలా ఎమోషనల్ గా అండ్ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తూ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు. స్టోరీ కూడా ఎలాంటి ల్యాగ్ లేకుండా ఒక మొమెంటంతో వెళ్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ స్టోరీ అందరికీ తెలిసిందే, బట్ ఒకసారి చెప్తాను. యూజీ ఇటడోరి అనే మెయిన్ క్యారెక్టర్ హిస్టరీలోనే ఎంతో పవర్ఫుల్ అయిన సుకునా యొక్క కర్సెడ్ ఫింగర్స్ ని తినేస్తాడు. అండ్ చిన్నగా సుకునా యూజీని వెజల్ గా మార్చుకుందామని అయితే అనుకుంటాడు. అండ్ సుకునాకి యూజీ మీద ఒక పాయింట్ తర్వాత ఫుల్ కంట్రోల్ వచ్చేస్తుంది. అయితే ప్రెసెంట్ ఉన్న ఎరాలో గోజోకి మాత్రమే యూజీని ఆపగలిగే సత్తా అయితే ఉంటుంది, అంటే సుకునాని ఆపగలిగే సత్తా. అండ్ స్టోరీలో ముందుకు వెళ్లే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే జరుగుతాయి. అండ్ జుజుట్సు కైసెన్ మాంగా కూడా రీసెంట్ గానే ఎండ్ అయిపోయింది. అండ్ మీకు ఒకవేళ ఈ యానిమే తెలుగులో కావాలంటే తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది క్రంచీ రోల్ లో. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ యానిమే, ఫాస్ట్ గా చెక్ చేయండి మీరు ఒకవేళ చూడకపోతే. నెంబర్ 1 డీమన్ స్లేయర్. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యానిమే. చాలా మందికి డీమన్ స్లేయర్ అంటే ముందే గుర్తొచ్చేది దాని యొక్క యానిమేషన్. ఈవెన్ నాకు కూడా ముందు యానిమేషన్ గుర్తొస్తుంది, ఎందుకంటే దాని యానిమేషన్ అంతా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కాబట్టి. అండ్ డీమన్ స్లేయర్ స్టోరీ చాలా యూనిక్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని కూడా అద్దిరిపోతాయి.
డీమన్ స్లేయర్ స్టోరీ విషయానికి వస్తే టాంజిరో అనే మెయిన్ క్యారెక్టర్ మౌంటైన్స్ లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటారు. టాంజిరో చిన్న మ్యాటర్ మీద వెళ్ళి వచ్చేలోపు తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా డీమన్స్ చంపేసి ఉంటాయి. టాంజిరో వాళ్ళ సిస్టర్ ఒక డీమన్ లాగా మారిపోయి ఉంటుంది. తర్వాత టాంజిరో వాళ్ళ సిస్టర్ని నార్మల్గా హ్యూమన్గా మార్చేద్దామని చాలా ట్రై చేస్తాడు. అండ్ డీమన్ స్లేయర్స్ అంటే డీమన్స్ని చంపే వాళ్ళ ఫోర్స్లో కూడా జాయిన్ అవుతాడు. సో వాళ్ళ దగ్గర తన సిస్టర్ని ఎలా కాపాడుకున్నాడు అండ్ తన సిస్టర్ని ఫైనల్గా డీమన్ లాగా నుంచి మళ్ళీ నార్మల్ హ్యూమన్ లా చేంజ్ చేశాడా లేదా అనేది యానిమేలో చాలా క్లియర్గా చూపిస్తారు. అండ్ దీని మాంగా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకో 3 మూవీస్తో ఈ యానిమే ఎండ్ అయిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ మీరు నెక్స్ట్ రాబోయే సెప్టెంబర్ 12th ఇన్ఫినిటీ క్యాజువల్ ఆర్క్ మూవీకి వెళ్తున్నారో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ తెలుగు డబ్ అయితే అంత పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పలేను, బట్ వాచబులే. సో మీరు ఒకవేళ చూడాలనుకుంటే చూసుకోవచ్చు. సో ఈ యానిమేస్లో మీ ఫేవరెట్ యానిమే ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ లిస్ట్ని కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ కొన్ని ఎక్స్ట్రా యానిమేస్ లైక్ నరుటో, సోలో లెవెలింగ్ ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే ఆ యానిమేస్ చాలా మందికి తెలుసు కాబట్టి. సో అవి కాకుండా ఏదైనా యానిమేస్ చూస్తే ఇంకా చూస్తారని అయితే ఈ యానిమేస్ని ఇంక్లూడ్ చేశాను. అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.